సరే, నీ అదృష్టం బాగుండింది, ఒక మంత్రి గారికి అల్లుడైనవు. తదుపరి హౌసింగ్ జై గారు ఉద్యోగం వచ్చింది. జేఈగా ఉద్యోగం వస్తే అప్పుడు అర్బన్ హౌస్ స్కీమింగ్ వస్తే ఈయన అర్బన్ హౌస్ స్కీమ్కి జేఈగా పనిచేస్తున్నాడు. ఎన్ని లోడ్లన్నీ అమ్మినాడో అది ఆయనకే తెలియదు. ఒకానొక సమయంలో స్వర్ణ ఎస్టేట్స్ వాళ్ళు ఎమ్మెల్యే నంబర్ అని చెప్పని ఆయన నంబర్ అనుకుని నాకు ఫోన్ చేసేసారు. లోడ్లు వస్తూ ఉన్నాయి, ఎక్కడ దించాలా చెప్పండి జేఈ గారు అని చెప్పని అన్నారు. అయ్యా, ఇది సంజయ్ గారి నంబర్ కాదు, ఇది నెలవ సుబ్రహ్మణ్యం నంబర్ అని చెప్పా. మరి ఆ విధంగా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి ఆయన చెప్పినట్టు అక్కడక్కడ ఆస్తులు కొనిపెట్టి ఉండేవు. ఒక సాధారణ గుడిసెలో ఉన్న సంజీవయ్య ఈరోజు 100 కోట్లకో 1000 కోట్లకో పడిగెత్తాడంటే మరి ఏ విధమైన వ్యాపారాలు చేసేవయ్యా నువ్వు? ఒకసారి తిరిగిపోయా, మాకు కూడా అది చేస్తామని చెప్పని నీకు తెలియజేస్తా ఉన్నా. నాకు చేతగాల, నన్ను పెంచిన ఆయనకి సుమారు 10 ఎకరాలు ఉండింది. ఆయనకి ఇద్దరు సేతుగాళ్ళు ఉన్నారు ఆయన ఇంట్లో. అలాంటి కుటుంబంలో ఉన్నాను నేను అప్పుడు కూడా. మరి నేను పార్లమెంట్ సభ్యుడైనా, ఎమ్మెల్యే అయినా, టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నా. మరి ఈరోజు నా ఆస్తులు నీలో కాలు భాగం 1/4 కాదు కదా, 1/10 కూడా ఉండదు. నువ్వు 1/10 నీ ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను టోటల్గా 10 మంది సమక్షంలో ఇచ్చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. నువ్వు నిజాయితీ పరుడా, నేను నిజాయితీపరుడా ఒకసారి తెలుసుకుందాం. ఆ కుటుంబాన్ని ఆదరించారు, అభిమానించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో నేను నిలబడ్డా, నా కూతురు నిలబడ్డా. ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు సంజీవయ్య. ఇక నువ్వు మర్చిపోయి ఈ సూలూరుపేట నియోజకవర్గాన్ని గురించి, నెలవల కుటుంబం రాజకీయాల్లో ఉన్నంతకాలం నువ్వేమి చేయలేవని చెప్పని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా. మరి నీకు పక్కన నీ వెనకున్న వాళ్ళంతా నాకు మిత్రులే. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, వైసీపీలో ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. వాళ్ళకి తెలుసు నా నైజం గురించి. నువ్వు ఏదో గొప్పలు చెప్పేసి వాళ్ళందరినీ మెప్పించాలంటే, నిన్న ఏ విధంగా అయితే సత్యనారాయణ రెడ్డి ఆడ దౌర్జన్యం దుర్మార్గం చేస్తే ఆయన కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గుడితో అనవసరంగా వచ్చాము, ఈ సంజయ్ వచ్చి మమ్మల్ని ఇరికిచ్చేసాడని చెప్పని ఏ విధంగా వాళ్ళు అనుకున్నారో, నీ వెనకుండే వాళ్ళు కూడా అంతా ఈ ప్రెస్ మీట్లో అందరూ అదే విధంగా బాధపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు నీరుకుంటావు, గొడవకి రచ్చకి తెలుస్తావు. ఇది మంచి పద్ధతి కాదు సంజయ్. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.